హాయ్ అండి, శుభోదయం. దేవుణ్ణి నిజంగా ఏం కోరుకోవాలి సంకల్పంలో అంటే, మొట్టమొదటిగా మనం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం కోరుకుంటాం. ఇందులో మిగిలిన ఎలా ఉన్నా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. మనం పీల్చే గాలి నుంచి, తాగే నీరు నుంచి, కలుషిత ఆహారం దగ్గర నుంచి అన్నీ కూడా మలినమైపోయి నానా రకాల బ్యాక్టీరియాలతోటి లోపలికి కడుపులోకి వెళ్తున్నాయి. దీనివల్లనే డాక్టర్లు కూడా కనిపెట్టలేని రోగాలు వస్తున్నాయి. ఇది అన్ని కుటుంబాల్లోనూ జరిగి ఉంటుంది. అన్ని టెస్టులు చేయించామండి, ఆయనకి ఏం లేదు, కానీ కొన్ని రోజులకి మరణించారు అని. దీనివలన మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి చదువుల్లో నాణ్యత లేకపోవచ్చు, లేదా కొత్త రోగాలు టెక్స్ట్ బుక్స్లో లేకపోవచ్చు. అలాంటి విచిత్రమైన రోగాలు మనం తినే తిండి వలన డాక్టర్లు కూడా కనిపెట్టలేనంతగా కలుగుతున్నాయని అనుకుంటున్నాను. అంచేత మనకి ఎంత పూజ చేసుకోవాలనుకున్నా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. మన శరీరం సహకరిస్తేనే మనం ఏదైనా చేయగలం. దీనికి ఆరోగ్యం కూడా భాగమే. అందుకే నా ఛానల్లో ఆర్గానిక్ వ్యవసాయం, ఆరోగ్య విషయాలు కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఆరోగ్యకరమైన పూజ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అని. అంటే దయచేసి మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకోవడం ప్రయత్నం చేయండి. అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా ఆరోగ్యం ఉన్న తర్వాతే అనుభవిస్తాం. అది లేకపోతే ఇవి అనుభవించలే ఉన్నా కూడా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్వామివారిని కోరుకునేది దేనికి అంటే, త్రయంబకం యజామహే మంత్రం మనకు అర్థం చెప్తూ ఉంటుంది. ఉర్వారుకం బంధనాన్ మృత్యోర్ముక్షేమమృతాత్ అని. అంటే దోసపండు మాత్రం పండు అయిపోయిన తర్వాత కాడ నుంచి దానికి అదే విడిపోతుంట. మిగిలినవన్నీ కూడా పట్టుకుని కుళ్ళిపోతాయి తప్ప ఊడిపోవు. ఎప్పుడో కానీ ఎక్కడో ఏదైనా టచ్ చేస్తే, అంటే ఉడతలో పక్షులో కొరికితే రాలిపోవాలి తప్ప మామూలుగా అయితే రాలవు, కష్టం. కానీ దోసపండు మాత్రం పండగానే ముసుగు నుంచి చాలా సింపుల్గా ఊడిపోయి అలా దాని నుంచి విడిపోతుంట. అందుచేతనే త్రయంబకంలో దోసపండు ఊడిపోయినట్లుగా ఈ శరీరాన్ని చాలా తేలిగ్గా వదిలేసేలా చూడు స్వామి అని దండం పెట్టుకుంటాం మనం. అయితే అలాంటి మరణం అనాయాసేన మరణం అంటారు. ఇది కోరుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యానికి ఇవ్వండి. మనం ఎలాగా మన తరం అయిపోయింది, మన పిల్లలనైనా ఆరోగ్యకరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. బాగా మల్లెపూలా ఉండే అన్నం తినడం మానేయండి. వీలైతే బ్రౌన్ రైస్ చిన్నపిల్లలు కూడా అలవాటు చేయండి. ప్యాకెట్ పాలు మానేయండి. నూనెలు చాలా తగ్గించండి. ఇవి చేస్తే సాధారణంగా ఆరోగ్యంగా ఉండడానికి మన వంతు సహకారం చేసుకుంటాం.